హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జూలై ఆర్ ఆగస్టులో ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది. నేను మొన్న ప్రీవియస్ వీడియోలో కూడా అదే చెప్పాను. గ్రూప్ 1 జూన్లో ఉంటుంది, గ్రూప్ 2 జూలై ఆర్ ఆగస్టులో ఉంటుంది, గ్రూప్ 1 మెయిన్స్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఉంటుంది, అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్ నవంబర్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. అట్లా 2024లో కంప్లీట్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3ని కంప్లీట్ చేయాలి అనేటటువంటి నిశ్చయంతో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ టెంటేటివ్ మంత్స్ని కనుక మనం ఆధారంగా చేసుకొని గ్రూప్ 2ని గ్రూప్ 3ని ఫోకస్ చేసేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలామంది ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఫ్రెష్ నోటిఫికేషన్ వస్తుందా, తర్వాత అడిషనల్ నోటిఫికేషన్ వస్తుందా, లేకపోతే కొత్త పోస్టులు యాడ్ చేస్తారా లేదా అనేటటువంటి ఈ అన్ని అంశాలను ఆలోచిస్తూ సీరియస్ ప్రిపరేషన్లోకి రాలేకపోతూ ఉన్నారు. నిజంగా మనకు గ్రూప్ 2 ప్రిపరేషన్కు ఎంత టైం ఉన్నదని చెప్పేసి కనుక ఆలోచిస్తే మ్యాథ్స్ మనకు 130 నుండి 150 డేస్ మాత్రమే ఉన్నది. ఎన్ని రోజులు ఉన్నది? మనకు మొత్తము 130 నుండి 150 డేస్ మాత్రమే ఉంది. మరి ఈ 130 నుండి 150 డేస్ మధ్యలో గ్రూప్ 2లో ఉన్నటువంటి మొత్తం సిలబస్ను మనం కంప్లీట్ చేయడం సాధ్యమవుతుందా? రెండవది, గ్రూప్ 2లో చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం ఉన్నటువంటి ఎకానమీ సిలబస్ను డేట్ వచ్చిన తర్వాత కనుక మనం ప్రిపేర్ అయితే సాధ్యమవుతుందా? సో ఈ రోజు నుండే ఇప్పటి నుండే సీరియస్ ప్రిపరేషన్లోకి మీరు ఒక టైం టేబుల్ వేసుకొని పోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ కంటే ముందు చాలామంది అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, ఎన్ని పోస్టులు వస్తున్నాయి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ప్రిలిమ్స్ ఏముంటుంది, మెయిన్స్ ఏముంటుంది, సిలబస్ మారుతుంది, ఇట్లా చాలా ప్రశ్నలు అడిగారు. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంతమంది అలర్ట్ అయ్యారు. నోటిఫికేషన్ వచ్చినాక డేట్ రానివ్వండి అప్పుడు చూద్దామని అన్నారు. డేట్ వచ్చిన తర్వాత మిగిలినటువంటి టైం ఎంత అంటే 100 రోజులు. ఈ 100 రోజులల్లో కోచింగ్ పోవాలన్నా ఇబ్బందే, సొంతంగా చదువుకోవాలన్నా ఇబ్బందే, అండ్ మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి డైవర్షన్స్ను వదిలేసి ఈ ఎగ్జామ్ మీదనే ఫోకస్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని మనం సాధించగలుగుతాం. మరి మెయిన్స్ ఎట్లా, ప్రిలిమ్స్ ఎట్లా, అర్థం కాని అంశాలు ఎట్లా, ఇట్లా చాలా క్లమ్జీనెస్ వచ్చేసి 100 రోజులకు సంబంధించినటువంటి టైట్ షెడ్యూల్లోకి స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇట్లాంటి సందర్భం రేపు గ్రూప్ 2కి కూడా రాబోతుంది. మరి ఈ క్లమ్జీనెస్ని మీరు దాటాలి అంటే నిజంగా ఎకానమీ అనేటటువంటి దానికి కోచింగ్ అవసరం అనేటటువంటి దానికి నేను కొన్ని అంశాలు మీకు మీ దృష్టికి తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, సో మా దగ్గరనే కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అండి. మళ్ళీ చెప్తున్నాను, మా దగ్గరనే కోచింగ్ అవసరం లేదు. సో మేము మా ఇన్స్టిట్యూట్ తరపున ఇవ్వాల్సినటువంటి కొన్ని సజెషన్స్ అండ్ నాకు ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. నేను 13 ఇయర్స్ నుండి యూపీఎస్సీ వాళ్ళకి టీచ్ చేస్తూ ఉన్నాను. అండ్ నాకు అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ నెట్ క్వాలిఫైడ్, సెట్ క్వాలిఫైడ్, ఐఎమ్ ఏ పిహెచ్డి. ఓకే, సో మాకు డాక్టరేట్ ఉన్నది. దాంతోపాటుగా మేము అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూని రెండింటిని కూడా మిక్స్ చేసి చెప్పేటటువంటి మెథడాలజీ మాకు ఉన్నది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ నుండి నేను చెప్పేది ఏంటంటే, మీకు హార్డ్లీ 130 నుండి అంటే మీకు హార్డ్లీ గ్రూప్ 2 ఎగ్జామ్ కనుక జూలై ఆర్ ఆగస్టులో ఉంది అనుకుంటే ఏదో ఒక అజంప్షన్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా. సో మీకున్నటువంటి డేస్ ఎన్ని అంటే 130 నుండి 150 డేస్ మాత్రమే ఉన్నాయి. మరి 130 నుండి 150 డేస్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి మొత్తం సిలబస్ను మీకు మీరుగా చదివి మీకు మీరుగా మెటీరియల్ని గ్యాదర్ చేసుకొని కన్సాలిడేట్ చేసుకొని కనుక చదివేటటువంటి సమయం ఉన్నదంటే లేదు అని చెప్పొచ్చు. ఆల్రెడీ 10 ఏళ్ళ నుండి 5 ఏళ్ళ నుండి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొత్తగా ప్రిపేర్ కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ ఆల్రెడీ చదివి వదిలేసి మళ్ళీ ప్రిపరేషన్లోకి రావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరితోటి మీరు పోటీ పడాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. కాబట్టి 130 నుండి 150 డేస్లో ఇంత పెద్ద సిలబస్ను మీకు మీరుగా కంప్లీట్ చేయడం సాధ్యం అవుతుందంటే కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది, ఇంకొంతమందికి సాధ్యం కాదది. రెండోది, దీంట్లో ఎకానమీ సిలబస్ దాదాపుగా 150+ మార్క్స్కు ఉన్నది. ఇది హయ్యెస్ట్ సిలబస్ ఇన్ ద గ్రూప్ 2 యాజ్ వెల్ యాజ్ ద గ్రూప్ 3. రెండోది ఏంటి,
నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్రూప్ 2 రాసేటటువంటి వాళ్ళల్లో, గ్రూప్ 3 రాసేటటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది గ్రూప్ 1 రాసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉండేటటువంటి పోలీస్ వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. ఎందుకంటే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ నుండి గ్రూప్ 2కి రావాలి అని చెప్పేసి అనుకుంటాం. సో దీంట్లో చాలామంది సీనియర్స్ ఉన్నారు. మరి సీనియర్స్కి కోచింగ్ అవసరం అంటే అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదు అంటే మీరు ఆల్రెడీ ఎకానమీకి సంబంధించినటువంటి కోర్ కాన్సెప్ట్స్లలో ఎక్స్పర్ట్ అయి ఉన్నారనుకోండి, మీకు అవసరం లేదు. రెండవది, ఎకానమీకి సంబంధించినటువంటి అప్డేట్స్లలో మీరు ఆల్రెడీ అన్ని రకాలైనటువంటి అప్డేట్స్ చేసుకుంటే మళ్ళీ కోచింగ్ తీసుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఏం చేయాలి సీనియర్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, ఆల్రెడీ మీరు కోర్ సబ్జెక్ట్స్ని చదివిన్నారు అండ్ అప్డేట్స్ కూడా చేసుకున్నారు. అప్డేట్స్ కూడా ఏం చేసుకోవాలి, ఈ ఇయర్ యూనియన్ బడ్జెట్ అండ్ తెలంగాణ బడ్జెట్కి సంబంధించినటువంటి ఇంటీరియం బడ్జెట్స్ చేసుకోవాలి. ఇండియా తరపున మరియు తెలంగాణ తరపున వచ్చినటువంటి వైట్ పేపర్స్, శ్వేతపత్రాలను మీరు అప్డేట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇండెక్సెస్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ని మీరు అప్డేట్ చేసుకుంటే, ఇంకా ఏమైనా కరెంట్ ఈవెంట్స్ కనుక్కుంటే వాటిని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటుగా మీరు ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దాంతోపాటుగా ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయగలిగితే, అది కూడా ఎంసీక్యూస్ని ఎక్కడ పడితే అక్కడ చేయకుండా మీకు అథారిటేటివ్ పర్సనాలిటీ, అథారిటేటివ్ ఫ్యాకల్టీ లేదా నమ్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఉంది, వీళ్ళు కష్టపడి క్వశ్చన్స్ తయారు చేస్తారు, మాకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ తయారు చేస్తారు అని చెప్పేసి కనుక మీరు నమ్మకం ఉంటే అక్కడ మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీరు డైల్యూట్ కాకుండా ఉంటారు, మీ ప్రిపరేషన్ కెపాసిటీలో కూడా తగ్గుదల రాకుండా ఉంటుంది. సో ఇది మీరు చేయాల్సినటువంటి పని. సీనియర్స్లలో కూడా చాలామంది ఎకానమీని పక్కన పెట్టి మిగతా సబ్జెక్ట్స్లలో మరి కంప్లీట్ ప్రిపరేషన్ చేసి ఉంటారు. మరి వీళ్ళు ఏం చేయాలి అని అంటే, నేను ఆల్రెడీ సీనియర్స్ మిగతా సబ్జెక్టును చదివేసిన కాబట్టి ఇప్పుడు ఎకానమీ ఒకటి కంప్లీట్ చేస్తే సరిపోతుంది అనుకుంటే, మీరు ఈ ఒక్క సబ్జెక్ట్ మీదనే కూర్చొని మిగతా సబ్జెక్టులను టైం వేస్ట్ చేయొద్దు అని అనుకుంటే, మీరు కూడా మీకు నచ్చినటువంటి దగ్గర ఫ్యాకల్టీ అసిస్టెంట్స్ ఉంటే ఏమవుతుంది ఎకానమీకి అంటే ఈజీ అవుతుంది. ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలని అనట్లేదు, అట్లీస్ట్ ఒక గైడ్నైనా పెట్టుకోండి మీరు. సో దట్ లేదా ఒక మంచి ఫ్యాకల్టీతోటైనా మీరు మాట్లాడుకుంటే వాళ్ళు ఇచ్చేటటువంటి గైడెన్స్ మెటీరియల్ని ఫాలో కనుక అయితే తొందరగా కంప్లీట్ చేయొచ్చు. సో మేము రకరకాల తెలుగు అకాడమీ చదువుతాను, ప్రైవేట్ ఆథర్స్ని చదువుతాను, గవర్నమెంట్ రిపోర్ట్స్ని చదువుతాను, తర్వాత అది చదువుతా ఇది చదువుతా న్యూస్ పేపర్ చదువుతా అనే లోపల మీకు ఇంత టైం లేదు ఇప్పుడు. సో దీని మీదనే రీసెర్చ్ చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు ఒక గైడెన్స్ని ఖచ్చితంగా పెట్టుకోండి. సో ఫ్రెషర్స్లలో చాలామంది ఇంతకుముందు ప్రిపరేషన్ చేసి వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతోపాటుగా అసలు ఎకానమీ సబ్జెక్టు తోటి టచ్ కూడా లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి సీనియర్స్కి ఒక క్వశ్చన్ పేపర్, ఫ్రెషర్స్కి ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది అంటే రాదు. అందరికి ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తుంది. కానీ సీనియర్స్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్రెషర్స్ని దృష్టిలో పెట్టుకొని, దాంతోపాటుగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, తెలుగు మీడియం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. దాంట్లో మీరు కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు, ఒక 30 to 40% ఆఫ్ ద క్వశ్చన్స్. మిగిలిన క్వశ్చన్స్ని సాల్వ్ చేసినప్పుడే మనం ఉద్యోగంలోకి పోతాం. బాగా రాసిన అనడం వేరు, ఉద్యోగం రావడం వేరు. సో ఫ్రెషర్స్కి కూడా ఉద్యోగం రావాలి అంటే ఇప్పుడున్నటువంటి ఈ మొత్తం సిలబస్ను 130 నుండి 150 రోజులలో కంప్లీట్ చేయడం అనేది కొంత కష్టమైనటువంటి పని. దాంట్లో 150 మార్కులు ఉన్నటువంటి ఎకానమీ చుట్టే మీ టైం అంతా కేటాయిస్తే కూడా కొంత ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సబ్జెక్టుకు కూడా రోజు 2 గంటలు 3 గంటలు కేటాయించి మిగతా సబ్జెక్టును చదువుకుంటే మీరు ఎగ్జామ్ రాసే లోపల ఎకానమీని కూడా ఖచ్చితంగా దాటగలుగుతారు. సో దీనికోసం ఏం కావాలంటే ఖచ్చితంగా మీకు ఎక్స్క్లూజివ్గా ఎకానమీకి మీకు కోచింగ్ కావాలి. మళ్ళీ చెప్తున్నాను, మా దగ్గరనే కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్క్లూజివ్గా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అని అంటే, ఖచ్చితంగా మీరు ఒక ఫ్యాకల్టీ గైడెన్స్ కానీ ఫ్యాకల్టీ అసిస్టెన్స్ కానీ తీసుకొని మీరు ఎకానమీని దాటాల్సిందిగా నా యొక్క రిక్వెస్ట్. మూడవది ఏంటి, చాలామందికి ఎకానమీ కోచింగ్ ఎందుకు కావాలంటే, చాలామందికి కాన్సెప్ట్స్ ఉంటాయి కానీ మెటీరియల్ ఉండదు. కొంతమందికి మెటీరియల్ ఉంటుంది కానీ కాన్సెప్ట్స్ తెలియవు. మరి రెండింటిని కంబైన్డ్ చేయాలి. ఈ రెండింటిలో నుండి ఎక్కువ క్వశ్చన్స్ని నేను ఆన్సర్ చేసేటట్టు, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటట్టు కనుక చూడాలి అని అంటే ఖచ్చితంగా మీరు కోచింగ్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే కోచింగ్లో ఏం జరుగుతుంది, మీకు కావాల్సినటువంటి కంప్లీట్ మెటీరియల్, కంప్లీట్ నోట్స్ వాళ్ళే రీసెర్చ్ చేసి
ఏ ఏ అంశాలు మీకు అవసరం ఉన్నాయి అనేటటువంటి అంశాలన్నీ కూడా చెప్తారు. ఇట్లా చెప్పే వాళ్ళ దగ్గరనే మీరు జేనుగండి. ఓకే, సో మీరు చేసేటటువంటి పిహెచ్డి మొత్తాన్ని కూడా, మీరు చేసేటటువంటి రీసెర్చ్ మొత్తాన్ని కూడా ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్యాకల్టీ చేస్తారు కాబట్టి మీకు ఆ భారం అంతా కూడా తగ్గుతుంది. రెండవది, మీరు ఓన్లీ ఎకానమీ చుట్టే ఈ పిహెచ్డి థీసిస్ వర్క్ చేసినట్టు కనుక రీసెర్చ్ చేసుకుంటూ కూర్చుంటే మిగతా సబ్జెక్ట్స్లలో మీరు మరి టైంను తక్కువ కేటాయించాల్సి ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్లలో మీరు వెనుకబడిపోయేటటువంటి ప్రమాదం అనేది ఉన్నది. కాబట్టి ఈ ఒక్క సబ్జెక్టును కష్టమైన సబ్జెక్టు కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నేను ఉద్యోగం సాధిస్తానని చెప్పేసి మిగతా సబ్జెక్టులను మీరు నెగ్లెక్ట్ చేసేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఒక సాధారణ సబ్జెక్టుగానే భావించాలి అంటే మీకు ఒక మంచి అసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే దీంట్లో కాన్సెప్ట్స్ ఉంటాయి, స్టాటిస్టిక్స్ ఉంటుంది, దాంతోపాటుగా అప్డేట్స్ ఉంటాయి. ఈ ఏ స్టాటిస్టిక్స్ ఎప్పుడు వాడాలి అండ్ ఏ అప్డేట్ దేనికి చేసుకోవాలి, కాన్సెప్ట్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇది ఒక సైంటిఫిక్ మెథడ్లో ఉంటుంది. వాట్సాప్ మెసేజెస్ చూసినట్టు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినట్టు కనుక ఎకానమీ చదివితే మనము క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేము. ఫోకస్డ్గా ఉంటేనే చేయగలుగుతాం. ఓకే, కాబట్టి మీకు కావాల్సింది గ్రూప్ 2 ఉద్యోగం లేదా గ్రూప్ 3 ఉద్యోగం. మీరు ఎకానమీలో పిహెచ్డి చేయదలుచుకోలేదు కాబట్టి ఈ రీసెర్చ్ చేసేటటువంటి దాన్ని వదిలేసి ఎగ్జామినేషన్కి టు ద పాయింట్, స్ట్రైట్ టు ద పాయింట్ ఏం కావాలి, ఏం చదవాలి, ఆ అంశాలను చదివితే సరిపోతుంది. వాస్తవంగా మీకు ఒక 1 ఇయర్ టైం ఉన్నది. ఈ 1 ఇయర్లో మెల్లగా గ్రూప్ 2 ఎగ్జామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే అప్పుడు ఎకానమీకి సంబంధించినటువంటి కోచింగ్ అవసరం లేదు. కానీ ఈ పర్టికులర్ సినారియోలో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కోచింగ్ అనేది అవసరం. దేనికి కోచింగ్? అది ఆఫ్లైన్ కోచింగ్ అయినా కావచ్చు, ఆన్లైన్ కోచింగ్ అయినా కావచ్చు. నో డిఫరెన్స్ ఇన్ ఆన్లైన్ యాజ్ వెల్ as ద ఆఫ్లైన్. మీకు బాగా టైం ఉంటే ఆన్లైన్ కోండి, ఆఫ్లైన్కి వెళ్ళండి. టైం లేదు సార్ నేను ఊర్లో ఉన్నాను లేకపోతే హైదరాబాద్కి రాలేను అని అనుకుంటే ఆన్లైన్ చూజ్ చేసుకోండి. దాంట్లో కూడా బెస్ట్ పాసిబుల్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చూజ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి, చాలామంది సార్ మేము హౌస్ వైఫ్స్ అనొద్దు, హోమ్ మేకర్ అనాలి వాళ్ళను, పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం లేకపోతే రకరకాల జాబ్లలో ఎంగేజ్ అయినాం, మాకు ఎక్కువ టైం లేదు సార్, మేము ఎట్లా చేయాలి అని చెప్పేసి అంటారు. సో పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళైనా, హోమ్ మేకర్స్ అయినా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం చేసి సాయంత్రం చదివే వాళ్ళైనా, ఎవరికైనా సరే సపరేట్ క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అందరికీ కూడా ఒకే రకమైనటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రిపేర్ కావాలి. నాకు టైం లేదంటే ఎగ్జామ్ కమిషన్కి అది అవసరం లేదు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళు ఒక స్టాంప్ పేపర్ తయారు చేసి మీకు ఈజీ క్వశ్చన్ పేపర్ ఇస్తాం, మీకు హార్డ్ క్వశ్చన్ పేపర్ ఇస్తామని చెప్పలే. అది లాస్ట్ ఇయర్ చెప్పిర్రు, కొత్త క్వశ్చన్ పేపర్ ఇచ్చిర్రు, అవన్నీ లీక్ అయినాయి, అమ్ముకున్నారు, అయిపోయింది, ఆ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా అట్లా జరిగింది అనుకోండి, అందరు నిరుద్యోగులు కలిపి ఒకవేళ కనుక లీక్ అయితే కమిషన్ కాలబెడతారు. అట్లా ఉంది పరిస్థితి. అంత నివురుగప్పిన నిపుల నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి అట్లాంటివి జరగవు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ పేపర్, ఇంకొకరికి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, అందరికి ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తుంది, అందరికి అదే టఫ్నెస్ వస్తుంది. ఈరోజు ఏపీపీఎస్సీలో ఒక ఎగ్జామ్ జరిగింది, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. సో ఇది చాలా లెంగ్తీగా ఉంది, చాలా టఫ్గా ఉందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. లెంగ్తీగా ఉన్నా, టఫ్గా ఉన్నా, చాలా కష్టంగా ఉన్నా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి 1:50 1:100 అయితే సెలెక్ట్ అవుతారు కదా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి 1:50 1:100 100% అయితే సెలెక్ట్ అవుతారు కదా. మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకు కూడా ఇదే క్వశ్చన్ పేపరు, వీళ్ళకు కూడా టఫ్ ఉంది, వీళ్ళకు కూడా లెంగ్తీ ఉన్నది క్వశ్చన్ పేపర్, కానీ ఖచ్చితంగా 1:50 అయితే సెలెక్ట్ అవుతున్నారు కదా. మరి ఆ 1:50లో మీరెందుకు లేరు అని అంటే, నాకు క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది, క్వశ్చన్ పేపర్ లెంగ్తీ వచ్చింది కాబట్టి నేను చేయలేకపోయాను అని చెప్పేసి చెప్తున్నారు మీరు. ఈ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో కాబట్టి క్వశ్చన్ పేపర్ టఫ్ వస్తుందా, ఈజీ వస్తుందా అనేది మ్యాటర్స్ కాదు ఇక్కడ. అందరికి ఒకటే క్వశ్చన్ పేపరు, అందరికీ అదే టైం పీరియడ్ ఉంటుంది. మరి ఏంటి మ్యాటర్స్ అని అంటే, మీరు పక్కోడితోటి పోల్చుకున్నప్పుడు మీరు ఎక్కువ చదవాలి, పక్కోళ్ళతోటి పోల్చుకున్నప్పుడు ఎక్కువ పోటీతత్వాన్ని ప్రదర్శించాలి, పక్క అభ్యర్థితోటి పోల్చుకున్నప్పుడు మీరు ఇంకొంచెం ఎక్కువ నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, ఎక్కువ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. ఓవరాల్గా పక్క వ్యక్తితోటి పోల్చుకున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటే మీరు 1:50లో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తుందా, హార్డ్గా వస్తుందా, ఏ క్వశ్చన్ వస్తుందా అనేది అనవసరం. ఒక క్వశ్చన్ పేపర్లో ఏం క్వశ్చన్లు వస్తాయని చెప్పేసి సంపూర్ణంగా ప్రిపేర్ అవ్వడం మీకు కావాలి. కాబట్టి నేను ఫ్రెషర్గా ఉన్నా, నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, నేను హౌస్ వైఫ్గా ఉన్నా, హోమ్ మేకర్గా ఉన్నా, లేకపోతే నేను వేరే జాబ్ చేస్తున్నా,
మరి నాకు నేనెట్లా అని చెప్పేసి ఆలోచించకండి. మీరు కూడా ప్రత్యేకంగా టైం తీసుకోవాల్సిందే, మీ టైంని మేనేజ్ చేసుకోవాల్సిందే, 100% చదవాల్సిందే. సో ఇట్లాంటి వాళ్ళకు కొంత తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు ఫ్యాకల్టీ అసిస్టెంట్స్ కోచింగ్ తీసుకుంటే బెస్ట్. తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, చాలామంది ఈ డీ అడిక్షన్ కావాలి. డీ అడిక్షన్ అంటే ఏంటి? సోషల్ మీడియాకు మీరు బాగా అడిక్ట్ అయిపోయారు. యూట్యూబ్లు చూసుడు, వాట్సాప్లో ఏమొచ్చింది, యూట్యూబ్లో ఏమొచ్చింది, రీల్స్లలో ఏమొచ్చింది, ఇన్స్టాగ్రామ్లో ఏమొచ్చింది, ఫేస్బుక్లో ఏమొచ్చింది, ట్విట్టర్లో ఏమొచ్చింది అని చెప్పేసి ఈ సోషల్ మీడియా చుట్టే మనం తిరుగుతూ ఉన్నాం. ఇట్లా కనుక మీరు తిరిగిరనుకోండి, ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయలేరు. కంప్లీట్ ఫోకస్ కావాలి. క్వశ్చన్ చూసిన వెంబడే దాన్ని సంపూర్ణంగా చదివేటటువంటి పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి, అండ్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అయితేనే ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ని మనం పాస్ కాగలుగుతాం. మీరు ఎగ్జామ్ అయిపోయినాక ఆలోచిస్తారు, అరే నేను ఇంకొంచెం సెల్ ఫోన్ పక్కన పెట్టేదండి. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీ ప్రధాన శత్రువు ఎవరు అని అంటే, మీకు ప్రధాన శత్రువు? ఎవ్వరు కాదు, మీ యొక్క సెల్ ఫోనే మీకు ప్రధాన శత్రువు. ఆన్లైన్ క్లాస్ వినాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ టైంకు గిర్రగీసినట్టు మీరు దాన్ని జాయిన్ అవ్వండి, అయిపోతుంది. మీ ఫోన్లో మీరు ఏదైతే ఆన్లైన్ క్లాస్ వింటున్నారో ఆ యాప్, మీకు వచ్చేటటువంటి ఫోను, మీకు వచ్చేటటువంటి మెసేజ్ తప్ప వేరే యాప్స్ ఏమి కూడా ఉండకుండా చూసుకోండి. సోషల్ మీడియా యాప్స్ ఏది ఉండకుండా చూసుకోండి. సార్ మరి మీరు చెప్పే క్లాస్ మాకెట్లా అర్థమవుతుంది అంటే, మీరు యూట్యూబ్లో పెడతారు కదా వీడియో, మాకెట్లా చేరుతుంది, అన్నీ డిలీట్ చేయమంటున్నారని చెప్పేసి అడగొచ్చు. మీకు నిజంగా ఎవరి మీదనైతే, ఏ ఫ్యాకల్టీ మీదనైతే బాగా నమ్మకం ఉందో, ఏ ఇన్స్టిట్యూట్ మీద అయితే మీకు బాగా నమ్మకం ఉందో, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే మీకు నిజాయితీగా ఇన్ఫర్మేషన్ సజెషన్స్ని చెప్తారని చెప్పేసి నమ్ముకుంటారో వాళ్ళవి మాత్రమే, ఎవరన్నా కానివ్వండి, మీకు ఎవరన్నా నచ్చవచ్చు, వాళ్ళవి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ అప్డేట్ వచ్చినప్పుడు మీకు మెసేజ్ వస్తుంది, అప్పుడు మాత్రమే యూట్యూబ్ ఓపెన్ చేయండి. వాళ్ళేం చెప్పారు, వీళ్ళేం చెప్పారు, ఇక్కడేం చెప్పారు, అక్కడేం చెప్పారు, ఈ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్స్ ఏమున్నాయి, ఈ కామెంట్స్కి మళ్ళీ రిప్లైస్ ఏమున్నాయి, మళ్ళీ దీనికి వీళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మీ యొక్క ఫోకస్ను పక్కకు తీసేసేటటువంటి అంశాలు. కాబట్టి మీరు సోషల్ మీడియా నుండి డీ అడిక్షన్ కావాలి, సోషల్ మీడియా నుండి డీ అడిక్షన్ కావాలి, సోషల్ మీడియాకి అమడ దూరంలో ఉండాలి. అప్పుడు మాత్రమే యూ విల్ బీ ఫోకసింగ్ ఆన్ ద ఇష్యూస్. మూడవది, నాట్ ద మెరిట్ స్టూడెంట్స్ బట్ డిసిప్లిన్డ్ స్టూడెంట్స్ విల్ బీ ఇన్ ద జాబ్. సో చాలామంది మెరిటోరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు, చాలా తెలివి ఉంటుంది వాళ్ళకు, చిన్నప్పటి నుండి టాపర్స్గా ఉంటారు, కానీ ఉద్యోగానికి వచ్చేటటువంటి పరిస్థితులలో మాత్రం వాళ్ళు వెనుకబడిపోతుంటారు. ఎందుకు అని అంటే, వాళ్ళు డిసిప్లిన్డ్ స్ట్రాటజీని, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రాటజీని, ఫోకస్డ్ స్ట్రాటజీస్ని తీసుకోలేకపోవడం అన్నట్టు. సో మీరు ఇక్కడ తెలివైన వాళ్ళైనా సరే, మెరిటోరియస్ స్టూడెంట్స్ అయినా సరే, డల్ స్టూడెంట్స్ అయినా సరే, యావరేజ్ స్టూడెంట్స్ అయినా సరే, ఇంకెవరైనా సరే, ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఇది తెలివైనల కోసం తయారు చేసేటటువంటి క్వశ్చన్ పేపర్ ఏం కాదు, అందరి కోసం తయారు చేసేటటువంటి క్వశ్చన్ పేపర్. కాబట్టి డిసిప్లిన్డ్ ఎవరైతే ఉంటారో, ఒక ప్రిపరేషన్లో ఆర్గనైజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. డిసిప్లిన్డ్ ఆర్గనైజ్డ్ అంటే ఏంటి సార్ అంటే, మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని హవర్స్ ఉన్నాయి, ఎన్ని హవర్స్ ఉన్నాయి, నేను ప్రతిరోజు ఎన్ని గంటలు నిద్రపోతాను, అట్లా నాకున్నటువంటి ఈ 150 డేస్లలో నేను నిద్రపోవడానికి ఎన్ని గంటలు కేటాయించాలి, దాని తర్వాత స్నానం చేయడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి, లంచ్ చేయడానికి, డిన్నర్ చేయడానికి ఎన్ని గంటలు నేను స్పెండ్ చేయాలి, తర్వాత నేను ఎప్పుడన్నా రిక్రియేషన్ కోసం వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఇట్లా చేయడానికి ఎన్ని గంటలు కేటాయించాలి, దాని తర్వాత సోషల్ మీడియాకి ఎన్ని గంటలు కేటాయించాలి, నిజంగా నాకు ఒక డేలో చదువుకోవడానికి ఎన్ని గంటలు మిగిలింది, ఈ మిగిలినటువంటి సపోజ్ మీకు ఒక 13 గంటలు మిగిలిందని చెప్పేసి అనుకుందాం. ఈ 13 గంటలతోటి 150 రోజులలో నాకున్నటువంటి మొత్తం సబ్జెక్ట్స్ను ఎన్ని గంటలు ఒక సబ్జెక్ట్ కేటాయిస్తే నేను సక్సెస్ అవుతా, మళ్ళీ నేను ఎన్ని ఎంసీక్యూస్ను ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని గ్రాండ్ టెస్టులు రాయాలి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఎన్ని రాయాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకున్నటువంటి వ్యక్తి, ఒక టైం టేబుల్ వేసుకొని 100% దాన్ని ఫాలో అయ్యేటటువంటి వ్యక్తికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ చేయకుండా కూడా ఉద్యోగం వచ్చేటోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా మిరాకిల్స్. ఓకే, కొన్ని మిరాకిల్స్ ఖచ్చితంగా జరుగుతాయి. సో ఆ మిరాకిల్స్లో మీరుంటే నో ప్రాబ్లం, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ఒక ఫోకస్డ్ మోడ్ అనేది మీకు కావాలి. రెండవది, చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో
రాయల్ ఎంట్రీ అంబాసిడర్స్ ఉంటారు. రాయల్ ఎంట్రీ అంబాసిడర్స్ అంటే ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ సాధించినటువంటి వాళ్ళు, ఆల్రెడీ గ్రూప్ 1 సాధించినటువంటి వాళ్ళు, ఆల్రెడీ గ్రూప్ 2 సాధించినటువంటి వాళ్ళు, ఇట్లా రకరకాల ఉద్యోగాలు కొట్టినటువంటి వాళ్ళు, జీవితంలో బాగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు కూడా మీకు సోషల్ మీడియాలో రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ రకరకాల సలహాలను స్వీకరిస్తూ వాళ్ళకే పూర్తి స్థాయి అభిమానిగా మారి దాన్నే కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారనేటటువంటి అంశాలని వీళ్ళు చెప్తారు. కానీ నిజంగా సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఆర్గనైజ్డ్గా ఏవైతే ఇప్పుడు సపోజ్ ఎకానమీకి 150 మార్క్స్ ఉన్నాయి, దాంట్లో చెప్పాల్సినటువంటి అన్ని టాపిక్స్ చెప్తారంటే నో. వాళ్ళు జాబ్ చేయాలి, వాళ్ళ యొక్క విధిని నిర్వర్తించి దాంతోపాటుగా కొంత సమయాన్ని కేటాయించి మీకోసం సరే కొంత సజెషన్ ఇద్దాం, సో ఎవరో ఒకరు బాగుపడతారు కదా అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఆగిపోవద్దు మీరు. దీన్ని కేవలము ఒక క్యాటలిస్ట్గా అంటే ఒక ఉత్ప్రేరకంగా మాత్రమే మీరు తీసుకొని మిగతాదంతా కూడా ఆర్గనైజ్డ్గా ఒక సబ్జెక్టులో ఎవరు నిపుణులు ఉన్నారు, ఆ నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ సిలబస్ని కంప్లీట్ చేసేటటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉన్నదా, కంప్లీట్ చేసిన చరిత్ర ఉన్నదా అని చెప్పేసి ఈ మొత్తం గుణంగా చూసుకొని ఆ పర్టిక్యులర్ ఎక్స్పర్ట్ దగ్గర మీరు పోవాలి, ఆ పర్టిక్యులర్ ఎక్స్పర్ట్ యొక్క గైడెన్స్లోకి మీరు వెళ్ళాలి. సో ఇక్కడనే ఆగిపోవద్దని చెప్పేసి నమ్మనవి. రెండవది, టైం టేబుల్ ఎవరైతే మీట్ అవుతారో ఒక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ని ఎవరైతే ఖచ్చితంగా మీట్ అవుతారో వాళ్ళు మాత్రమే విజయం సాధించేటటువంటి అవకాశం అనేది ఉన్నది. ఈరోజు 6 గంటలకు లేవాలి, స్నూజ్ బటన్ నొక్కుతాం, 7కి లేస్తాం, ఈ ఒక్కరోజు 1 గంట లేట్ అయిందిలే అని చెప్పేసి అనుకుంటే మీ యొక్క విజయం కూడా ఇంకొక గంట లేట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా ఫోకస్డ్గా ఈ టైం అంటే ఈ టైంకే, ఒక 5 నిమిషాలు టోలరెన్స్ ఉండడం ఓకే, కానీ అర్ధగంట టోలరెన్స్ 1 అవర్ టోలరెన్స్ ఉంది అని అంటే వీఆర్ డిలేయింగ్ అవర్ విక్టరీ ½ అన్ అవర్ యాజ్ వెల్ as the 1 అవర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా టైం టేబుల్ని ఫాలో కావాలి అని అంటే, ఆ టైం టేబుల్లో కంప్లీట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీకు కోచింగ్ అవసరము. ఇక ఇంకోటి మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు ఎక్కడైనా సరే ఎకానమీ కోచింగ్ తీసుకోండి. ఇట్ డస్ నాట్ మ్యాటర్. మీకు ఏది నచ్చితే అది ఎంచుకునేటటువంటి అవకాశం ఉన్నది. మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూసేటటువంటి డెమోక్రసీ ఇక్కడ ఉన్నది. ఇట్ ఈజ్ యువర్ చాయిస్. మీరు కనుక్కొని నచ్చి ఏది బాగుందని చెప్పేసి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఆ పర్టికులర్ కోర్సు మీరు జాయిన్ కండి. మా దగ్గర జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, కాకపోతే ఎకానమీ లాంటి సబ్జెక్టును ఫ్రెష్గా స్టార్ట్ చేసి దాటాలంటే మాత్రం ఒక కోచింగ్, ఒక ఫ్యాకల్టీ అసిస్టెన్స్, ఒక గైడెన్స్, ఒక మెంటార్షిప్, ఒక కన్సాలిడేటెడ్ మెటీరియల్ మొత్తం కూడా మీకు అవసరం అనేది మాత్రం నేను చెప్పగలుగుతా. ఎక్కడ జాయిన్ అవుతారు అనేది మీ ఇష్టం అండి. సో మా కోచింగ్కి సంబంధించినటువంటి ఒక అంటే మేము ఏమేమి ఇస్తున్నాం అనేది కనుక ఒకసారి చూస్తే మా దగ్గర ఇప్పుడు ఈ పర్టికులర్ కోర్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మేము ఆల్రెడీ కోర్సు 19th ఫిబ్రవరి రోజు స్టార్ట్ చేసినాం. ఎవ్రీడే 2 అవర్స్ క్లాస్ అయితేనే ఉంది, నడుస్తూనే ఉంది. ఓకే, లైవ్ నడుస్తుంది. మీకు ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఎట్లయితుంటుందో దానికంటే అద్భుతంగా మేము ఈ పర్టికులర్ కోర్సును నడిపిస్తున్నాం. షార్ప్ 7 PM స్టార్ట్ అవుతుంది, 9 PMకి మా క్లాస్ ఎండ్ అవుతుంది. సాటర్డే సండే మాత్రం టైమింగ్స్ వేరుంటాయి. రెండోది, ప్రైస్ ఎంత? ప్రైజు ఇప్పుడున్నటువంటి ప్రైజు 1498 రూపీస్ 6 months వ్యాలిడిటీ తోటి ఉందండి. ఇనాగ్రల్ ప్రైజు 999 రూపీస్ 1 yearకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇనాగ్రేషన్ రోజు కొనుక్కున్నటువంటి వాళ్ళకి కొంత ఆఫర్ ఇవ్వాలి, మా మీద నమ్మకం పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళకి ఆఫర్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో 1 year వ్యాలిడిటీ ఇచ్చినాం. సో ఇప్పుడు ఇది నడుస్తుంది. చాలామంది మేము కొనుక్కోలేదు సార్, మాకు ఇంకొక ఆఫర్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది మరి రిక్వెస్ట్ చేయడంతో సో ఇంకొక లాస్ట్ డే ఆఫర్గా, ఓకే, లాస్ట్ డే ఆఫర్గా ఇప్పుడు మేము సేమ్ కోర్సును 999 రూపీస్కి తీసుకొస్తున్నాం. 6 months వ్యాలిడిటీ తోటి తీసుకొస్తున్నాం. సార్ 1 year ఇవ్వచ్చు అని చెప్పేసి చాలామంది అడగవచ్చు. మేము 1 year ఇనాగ్రల్ ఆఫర్ కోసం ఇచ్చినామండి. ఆ రోజు కొనుక్కున్నటువంటి వాళ్ళకు నెక్స్ట్ కొనుక్కున్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా కొంత డిఫరెన్స్ ఉండాలి. రెండవది ఏంటి అని అంటే, ఎగ్జామ్ జూలైలో ఆర్ ఆగస్టులో జరిగేటటువంటి ఆస్కారం ఉన్నది. సో మీరు మార్చి నుండి మొదలుకుంటే ఆగస్ట్ వరకు 6 months అవుతుంది. మరి సెప్టెంబర్లో ఎగ్జామ్ అయితే ఏం చేస్తారు, అక్టోబర్లో ఎగ్జామ్ అయితే ఏం చేస్తారని చెప్పేసి మీరు అడగొచ్చు. ఒకవేళ ఈ కోర్సు 6 months వ్యాలిడిటీ తోటి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ గ్రూప్ 2 అయితే, గ్రూప్ 3 గురించి నేను చెప్పట్లేదు, ఓన్లీ గ్రూప్ 2 గురించి చెప్తున్నా. సో గ్రూప్ 2 ఎగ్జామ్ సెప్టెంబర్ అక్టోబర్లో కనుక అయితే, ఆగస్టులో కాకుండా 100% మీరు ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక 2 months ఎక్స్టెన్షన్ చేసేటటువంటి
ప్రయత్నం చేద్దాం. ఓకే, సో కూపన్ కోడ్ తోటి కానీ ఇంకా ఏదో ఒక రకంగా నెక్స్ట్ ఒకవేళ ఎగ్జామ్ కనుక 1 మంత్ 2 మంత్స్ డిలే అయితే 100% వీ విల్ హెల్ప్ యూ. దిస్ ఈజ్ అవర్ గ్యారంటీ. సో వ్యాలిడిటీ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో జాయిన్ ద కోర్స్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మిమ్మల్ని జాగ్రత్తగా ఈ కోర్సు నేర్చుకునేటటువంటి విధంగా చేసేటటువంటి బాధ్యత మాది. రెండవది, కోర్స్ అనేది ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఉంటుంది. స్లైడ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో మాట్లాడడం అనేది తెలుగులో ఉంటుంది, కొన్నిసార్లు ఇంగ్లీష్లో కూడా మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఇంగ్లీష్ మీడియం స్లైడ్కు కూడా తెలుగులో చెప్పడం అనేది కూడా ఉంటుంది. ఓకే, సో టైమింగ్స్ 7 to 9 PM ఉంటుంది. సాటర్డే సండే డిఫరెన్స్ ఉంటుంది. నోట్స్ సంగతి ఏంటి సార్ అంటే, ఖచ్చితంగా మీరు క్లాసు జరిగేటటువంటి క్రమంలో నిద్రపోతూ దాని తర్వాత ఇంకొక్కడ ఒరిగి చాలా రకరకాలుగా క్లాస్ వినేటటువంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో ఒక సీరియస్ ప్రాక్టీస్ను, సీరియస్ అలవాటును తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా మీరు క్లాస్ రూమ్ నోట్స్ రాసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాం. క్లాస్ రూమ్ నోట్స్ రాసుకోవడం ద్వారా మీకు రివిజన్కు ఉపయోగపడుతుంది, నిద్ర రాదు, డైవర్షన్ కాదు, ఫోకస్లో నుండి పోరు. ఇప్పుడు క్లాస్ వింటూ మధ్యలో వాట్సాప్ ఓపెన్ చేశారు, ఏదో మెసేజ్ వచ్చింది, ఇప్పుడు మనం కాళేశ్వరం గేట్లు ఎత్తాలి, ఎత్తకపోతే ఎట్లా అవుతారు అనేటటువంటి విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. నో, ఫోకస్డ్గా క్లాస్ వినండి. మేము క్లాస్ చెప్పేటటువంటి క్రమంలో మీది ఒక్క నిమిషం టైం వేస్ట్ చేసినా మీరు మాకు చాట్ బాక్స్లో చెప్పొచ్చు, 100% వీ విల్ రెక్టిఫై. అట్లా చేయొద్దని అనుకుంటున్నాం, మేము చేయము కూడా. సో కాబట్టి ఖచ్చితంగా క్లాస్ రూమ్ నోట్స్ రాసుకోవాలి. ఒక చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత, అంటే ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించినటువంటి స్లైడ్స్ కూడా మేము విత్ యానిటేషన్స్ తోటి అప్లోడ్ చేస్తాం. తర్వాత ప్రింటెడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, మీకు ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంది, పైరసీ చేయడానికి అవకాశం లేదు, పైరసీ చేసినా నో ప్రాబ్లం అనుకున్నది మీకు ప్రింటెడ్ ఆప్షన్ అనేది ఇస్తాం. లేదు ప్రైవసీ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం సో రీడ్ ఓన్లీ ఆప్షన్ మాత్రం ఇస్తాం, ప్రింటెడ్ మెటీరియల్. ఓకే, ఇది మేము ఇస్తున్నటువంటి గ్యారంటీ. సో పైరసీ చేసేటటువంటి అవకాశం ఉంది, ఇది బయటకు పోవద్దు, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఈ స్టూడెంట్స్కి మాత్రమే రావాలనుకుంటే రీడ్ ఓన్లీ మెటీరియల్ ఇస్తాం. ఒకవేళ ప్రింట్ తీసుకునేది ఉంటే PDF కూడా మీకు ఇస్తాం. అండ్ స్లైడ్స్కి సంబంధించినటువంటి యానిటేషన్స్ అన్నీ కూడా మేము క్లాస్ రూమ్లో అప్లోడ్ చేస్తాం. సో ఈ పర్టికులర్ 999 విత్ 6 months ఆఫర్ అనేది కేవలం 29th రోజు, అంటే రేపు ఓపెన్ అవుతుందండి. సో 1 day మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. సో దాని తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఆఫర్ను పొడిగించడం అనేది ఉండదు. ఎందుకు పొడిగించలేకపోతున్నామంటే, నిజంగా సీరియస్ ఆస్పిరేషన్స్ ఉండి సో నిజంగా కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు మేము చాలా మినిమం ప్రైస్ తోటి, ఎందుకంటే 150+ మార్క్స్ మేము టీచ్ చేయాలంటే మాకు చాలా పెద్ద సెటప్ కావాలి కాబట్టి సో చాలా మినిమం ప్రైస్ తోటే దీన్ని ఇస్తున్నాం. సో నిజంగా మీకు అవసరం ఉంటేనే తీసుకోండి, బలవంతం లేదు. ఎందుకంటే మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం ఇవన్నీ కూడా మేము వినదలుచుకోలేదండి. మేము ఫోకస్డ్గా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళ కోసం సో మేము కష్టపడాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి మీకు నిజంగా ఓకే అన్ని రకాలుగా అనుకుంటేనే ఒక్క డౌట్ ఉన్నా కూడా ఈ కోర్సులో జాయిన్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఇది మేము చెప్తున్నట్టు, ఎందుకంటే యాజ్ పర్ యాజ్ ద టీచింగ్ ఈజ్ కన్సర్న్ మేము చాలా కమిటెడ్గా టీచింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఎక్కడ కూడా మీరు కూడా కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఈ రకంగా ఒక వ్యక్తి కనుక ఎలాంటి అడిక్షన్కి లోన్ కాకుండా ఫోకస్డ్గా ఈ 150 రోజులకు సంబంధించినటువంటి ప్రణాళికను కనుక రీచ్ కావాలి అని అంటే 100% మీరు ఈ పర్టికులర్ ఫోకస్ మోడ్లోనే చదివితేనే మీరు విజయాన్ని సాధించగలుగుతారు అనేటటువంటి అంశాన్ని చూసుకోండి. సో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సిలబస్ మొత్తం కూడా సముద్రం అంతా ఉన్నది. ఈ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలి అనేటటువంటి ఒక సంకల్పం మీలో కూడా ఉన్నది. కానీ ఈ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసేటటువంటి క్రమంలో మీరు ఒక్క మంత్ వేస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా మీరు వెనకబడిపోయేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది. ఇప్పుడు రైట్ టైము, రైట్ ప్లేస్ ఇది. సో మీరు రైట్ టైంలో కనుక కోర్సులో జాయిన్ అయ్యి రైట్ టైంలో కనుక ప్రిపరేషన్ మొదలు పెడితే మీరు ఎగ్జామినేషన్కు చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యేటటువంటి, కాన్ఫిడెంట్గా రెడీ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి సో బీ ఫోకస్డ్ ఆన్ యువర్ ఎగ్జామ్. నిజంగా గ్రూప్ 2 గ్రూప్ 3 కొట్టాలి అనుకుంటే సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ వెరీ సీరియస్లీ. ఓకే, సో మళ్ళీ మిగతా అంశాల మీద మళ్ళీ మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.